హాయ్ వెల్కమ్ టు హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు ఈ వీడియోలో కర్బూజా జ్యూస్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మరి ఈ సమ్మర్లో ఈ కర్బూజా జ్యూస్ని మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తీసుకోండి. మరి ఈ వీడియో ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మీడియం సైజ్ కర్బూజాని తీసుకొని దాని యొక్క తొక్కని ఈ విధంగా పీల్ చేసుకొని ఒకసారి వాష్ చేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఈ కర్బూజా జ్యూస్ తీసుకోవటం వలన శరీరంలో ఉన్న ఓవర్ హీట్ని కూడా తగ్గిస్తుంది. మరి ఈ సమ్మర్లో కర్బూజా జ్యూస్ని మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి. చాలామంది కర్బూజా జ్యూస్ని తాగడానికి ఇష్టపడరు. ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసి ఈ కర్బూజా జ్యూస్ని తాగితే కనుక చాలా బాగుంటుంది. ఈ మధ్యలో ఉన్న ఈ సీడ్స్ని కూడా తీసేసేయాలి. మీలో ఎంతమందికి ఈ కర్బూజా జ్యూస్ ఫేవరెట్ కమెంట్ చేయండి. ఈ సమ్మర్లో ఎండలో చల్లగా జ్యూస్ తాగాలనిపిస్తుంది కదా. మరి కర్బూజాని ఇంట్లోనే హెల్తీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తీసుకోండి. చాలామంది ఈ కర్బూజా జ్యూస్ని తాగడానికి ఇష్టపడరు. ఈ ప్రాసెస్లో చేసుకుంటే మాత్రం ఇష్టంగా తీసుకుంటారు. ఇప్పుడు ఈ కర్బూజాని ఇలా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. జ్యూస్ చేసుకొని తీసుకోవచ్చు, లేదంటే ఈ పీసెస్ని కూడా తినవచ్చు. ఈ కర్బూజాని మస్క్ మిలాన్ అని కూడా అంటారు కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఈ పీసెస్ని ఆ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలి. చాలామంది కర్బూజా జ్యూస్ చేసేటప్పుడు పాలు యాడ్ చేస్తూ ఉంటారు. నేనైతే పాలు అనేవి యాడ్ చేయకుండా చేశాను. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా కుదిరిందో కమెంట్ కూడా చేయండి. ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని 2 టేబుల్ స్పూన్ షుగర్ అనేది యాడ్ చేశాను. ఈ షుగర్ అనేది స్కిప్ చేయాలనుకుంటే మీరు ఇందులో హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా చేసుకొని ఒక గ్లాస్ తీసుకొని అందులో సర్వ్ చేసుకోవటమే. సో ఈ సమ్మర్లో చల్లని ఈ జ్యూస్ని మీ ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫైనల్గా గార్నిష్ కోసం ఇందులో చిన్న పీసెస్ కింద చేసుకున్న బాదం అయితే గార్నిష్ చేశాను. మరిన్ని వీడియోస్ కోసం హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ని ఫాలో అవ్వండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.